జగన్మోహన్ రెడ్డి పాలనలో గత 5 సంవత్సరాలలో ఈ ఎక్సైజ్ శాఖలో అక్షరాల 1,00,000 కోట్ల రూపాయలకు పైగా క్యాష్ పేమెంట్లు జరిగాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్ర అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ 1,00,000 కోట్ల రూపాయలు ఎటుపోయాయి అనేది ఇప్పుడు అందరికీ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 5 ఏళ్ల సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్ శాఖలో అక్షరాల 1,00,000 కోట్ల రూపాయలు క్యాష్ పేమెంట్లు జరిగినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. మేడం, ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎటుపోయాయి అంటే ఏం చెప్తారు? ఇటుపోతాయి, జగన్ గారి భోషాణంలోకి వెళ్ళినాయి. అక్షరాల 1,00,000 కోట్లు కావచ్చు. ఆశ్చర్యం ఎందుకండి మనకి? ఇప్పుడు మీరు ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టిన తరువాత సాక్షాత్తు పురంధరేశ్వరి వచ్చి మద్యం షాపులకి చుట్టూ తిరిగి ఎలా జరుగుతుంది, వ్యాపారం ఎట్లా జరుగుతుంది, ఏంటి దానిలో లోటుపాట్లు లొసుకులు తెలుసుకుందామని వచ్చి ఆమె షాపుల చుట్టూ తిరిగి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో చెప్పి ఢిల్లీ వెళ్ళి నేను కంప్లైంట్ చేస్తానని చెప్పింది. మరి ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేస్తానని చెప్పిన తర్వాత కంప్లైంట్ చేసిన తర్వాత ఆగిందా? ఆగల. ఆఖరి రోజు వరకు మనీ ట్రాన్సాక్షన్స్ నడిచినాయి. ఈ మనీ ట్రాన్సాక్షన్స్ ఎందుకు ఎన్నుకున్నారు అంటే, ఈ మనీనైతే ఇప్పుడు లిక్కర్ రేటు విపరీతంగా పెంచారు. ఇప్పుడు వైట్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనుకోండి, చూపించాలి కదా. అందుకోసం ఏం చేశారంటే రేట్లు విపరీతంగా పెంచారు. అవి ఖజానాకి లాభం రావాలి. నిజానికి లెక్క అయితే ఖజానాకి లాభం రాల. ఖజానా ఏం గలగల్లాళ్ళ. జగన్మోహన్ రెడ్డి భోషాణం నిండింది. అంటే ఇప్పుడు ఈ డబ్బులకి లెక్క చెప్పాలి అని అనుకుంటే, చెప్పే ఉద్దేశం ఉంటే అసలు మనీ ట్రాన్సాక్షన్ ఎందుకు చేస్తారు? ఇవాళ రోడ్డు పక్కన మల్లెపూలు అమ్ముకునేవాడు, రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకునేవాడు, దోశలు అమ్ముకునేవాడు, ఆఖరికి అరటిపళ్ళు అమ్ముకునేవాడు కూడా డిజిటల్ రూపీలో చేస్తుంటే అంత పెద్ద క్యాంపెయిన్ జరిగింది భారతదేశంలో. బొడ్డోళ్ళు కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు డిజిటల్ చేస్తూ ఉంటే మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేయలేదు అంటే డబ్బులు నొక్కేయడానికి. ఈ సంగతి పురంధరేశ్వరి వచ్చి చెప్పక్కర్లేదు కదండి. అది ఒక నాటకం. పురంధరేశ్వరి చెప్పేదాకా ఆగాల. ఆ మాత్రం మోడీకి అర్థం కాలేదా? ఏం చిటుక్కుమన్నా నా దగ్గర టెక్నాలజీ ఉందని చెప్తాడుగా, శాస్త్ర సాంకేతికత ఉందని చెప్తాడుగా ఆయన. మరి ఎందుకు తెలియలా మోడీకి తెలుసు. మోడీ వాటా మోడీకి వెళ్తుంది. ఓకే, రేపు ఎలక్షన్స్లో వాడటానికి మోడీకి ఉంటుంది. అందుకే మోడీ ఏం మాట్లాడలేదు. వీళ్ళందరూ అందుకే రాజకీయ నాయకులందరూ దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నారు అన్నట్లు దారిదోపిడీలు. నేను ఎప్పుడో చిన్నప్పుడు పాత చరిత్రలో దగ్గులు పిండారులు గురించి చదివాను కానీ, దోపిడీ దొంగలను విన్నాను కానీ, చదివాను కానీ ప్రత్యక్షంగా చూస్తున్నాను ఈ దోపిడీ దొంగల్ని. ఒకడికొకడు ఏమి సహకరించుకుంటున్నారండి. ఎంతటి సహకారం ఇది? నువ్వు ఒక 6 నెలలు నీకు అర్థం కాల, సంవత్సరం అర్థం కాల, 2వ సంవత్సరం అర్థం కాల, 3వ సంవత్సరం కూడా అర్థం కాల. కానీ మరి పురంధరేశ్వరి వచ్చి చెప్పిన తర్వాత ఆమె ఒక మాజీ మంత్రి, కేంద్ర మంత్రి, ఎంపీ. ఆవిడ మీ పార్టీలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఆవిడ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అనుకుంటున్నా నేను. ఏదైనా కానీ చాలా ప్రముఖ పాత్రలో ఉంది ఆవిడ బీజేపీ పార్టీలో. మరి ఆవిడొచ్చి నీకు రిపోర్ట్ ఇస్తే ఏం చేశావు నువ్వు? అంటే బుట్ట దాఖలు చేసావా? అంటే ఎవరి కన్నీళ్లు తుడచడానికి ఆవిడ పంపించారు? ఇదంతా ఒక నాటకం అన్నమాట. అయితే ఈ డబ్బులు ఏమైనాయి అనేది ఇప్పుడు చాలామందికి ప్రశ్న. మీకు ఒకటి వాసుదేవరెడ్డి అని బ్రేవరేజెస్ కార్పొరేషన్ అతను ఉన్నాడు, చైర్మన్. అతన్ని ఆ మధ్య హైదరాబాద్ వరకు వెంటాడి అతన్ని హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేశారు. అతను అక్కడ ఏదో పేపర్లు చక్కబెట్టుకుంటుంటే ఎవరో చూసి పోలీసులకు కంప్లైంట్ చేస్తే, ఇంకా పోలీసులు ఈ రోజుకి కూడా మారలా. ఒకళ్ళకి 4గురికి కంప్లైంట్ చేశారు. అక్కడ వాళ్ళు ఎవరో లోకల్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఇంక అప్పుడు
తప్పనిసరి పరిస్థితుల్లో పైనుంచి ఎక్కడ పడతాయో అక్షింతలని చెప్పి వచ్చారు హైదరాబాద్ దాకా. వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన ఇంట్లో ఆయన తీసుకొచ్చిన పేపర్లు ఆయన ఇల్లు సోదా చేస్తే బంగారపు కడ్డీలు దొరికినాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లు అయిన వెంటనే లండన్ వెళ్ళాడు. గుర్తుందిగా మీకు? అసలు లండన్ ఎందుకు వెళ్ళాడు? దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఎలక్షన్లు అయిన తర్వాత నేను గెలుస్తానా లేదా అని అదృష్టాన్ని పరీక్షించుకునే, అంటే వీళ్ళు ఏమి చేయలేరు అనుకో ఎలక్షన్లు అయిపోయాక, కానీ చకోర పక్షుల్లాగా ఎదురు చూస్తున్న ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు? అది స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఎందుకు వెళ్ళాడు? పైగా ఆ స్పెషల్ ఫ్లైట్ ఒక చోట ఆగింది. ఆ ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అయితే మళ్ళీ అక్కడి నుంచి లండన్ వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఫ్లైట్ ఫుల్గా వెళ్ళింది, వచ్చేటప్పుడు ఖాళీగా వచ్చింది, స్పెషల్ ఫ్లైట్ అని చెప్పుకుంటున్నారు. మొత్తం డబ్బుని బంగారం రూపంలోకి మార్చి బంగారపు కడ్డీల ద్వారా విదేశాలకు తరలించేశాడు. ఓకే, ఇది చేసింది జగన్మోహన్ రెడ్డి. లేకపోతే ఈయన ఏం అలసిపోయానని చెప్పి లండన్ వెళ్ళాడు. పైగా అమ్మాయిలను కూతుర్లను చూసుకుంటానికి వెళ్ళాడు అంటానికి కూడా లేదు. కూతుర్లు ఎలక్షన్కి వచ్చి ఓటేశారు, ఇద్దరు కూతుర్లు. ఎందుకు వెళ్ళాడు? ఏం గడ్డి బీకటానికి వెళ్ళాడా లండన్ ప్యాలెస్లో? బకింగ్హామ్ ప్యాలెస్ తొడవటానికి వెళ్ళాడా? దేనికి వెళ్ళాడు? ఈ డబ్బంతా అటు వెళ్ళింది. 1,00,000 కోట్లు ఏమైనాయి అంటే కొంత డబ్బు ఇక్కడ దాచిపెట్టుకొని ఎలక్షన్ కోసం వాడటానికి, కొంత డబ్బుని అవినీతి డబ్బుని బంగారపు కడ్డీల రూపంలోకి మార్చి అక్కడికి పంపించారు. లేకపోతే ఈయన దగ్గర దాదాపు 64 కేజీలు బంగారం దొరికింది వాసుదేవరెడ్డి దగ్గర. ఇంకా దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను పేపర్లో వచ్చింది చెప్తున్నా, నేనేమి నాకు జ్యోతిషాలు రావు వేణుస్వామిలాగా, నేను పేపర్లో వచ్చింది చెప్తున్నా. నేను ఇది పరిస్థితి. ఈ 1,00,000 కోట్లు ఈ విధంగా దారి మళ్ళాయి. మరి ఇది ఈ 1,00,000 కోట్లు ఎక్కడికి వెళ్ళాలి? మామూలుగా ఖజానాకి చేరాలి. అవును. పోనీ మరి ఖజానాకి ఏమైనా చేర్చారా? డబ్బు ఎంత చేరింది అనేది. ఇప్పుడు అందుకే మనం అధికారం మారిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో శ్వేతపత్రాలు విడుదల చేయండి, శ్వేతపత్రాలు విడుదల చేయండి, ప్రతి శాఖకి శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇది కొంచెం కష్టమైనా సరే, ఇది ఒక ఎక్సర్సైజ్ అయినా సరే చెయ్యండి అని ఎందుకు చెప్తున్నామంటే, ఇందుకే ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ విషయం బయటకు వచ్చింది మొన్న. దాని మీద ఒక వైట్ పేపర్ కావాలి. ఎన్ని భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి, 2019కి ముందు ఎన్ని భూములు దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద ఉన్నాయి, 2019 తర్వాత ఎన్ని భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతులు మారింది, ఇది తెలిస్తే మనకి ఆ శాఖలో ఎంత అవినీతి జరిగిందో మనకు తెలుస్తుంది. వీళ్ళు ఆడిన ఆటలేంటో. ఇప్పుడు నేను అందుకే మొన్న కూడా శాంతి విషయం మాట్లాడమంటే, అసలు శాంతి విషయం నథింగ్ నా దృష్టిలో. అసలు అక్కడ జరిగిన అవినీతి, భూముల అవినీతి జరిగింది. ఆ భూముల అవినీతికి గురించి మనం మాట్లాడుకోకుండా ఉండటానికి ఈ శాంతి కథ లాంటి పిట్ట కథ తీసుకొచ్చి చూపిస్తున్నారు మనకి అని నేను మొత్తుకున్నది. అందుకే డే 1 నుంచి ఛానల్స్ కూడా, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా ఎంతసేపు పిల్లాడు పిల్లాడు పిల్లాడు, పిల్లాడికి తండ్రి ఎవరు, పిల్లాడికి తండ్రి ఎవరు, అది వచ్చే సంవత్సరం కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు తెలుసుకోవాల్సిందేంటి? గత ప్రభుత్వంలో అవినీతి ఏంటి ఇప్పుడు తెలుస్తుందండి. విజయసాయిరెడ్డి తండ్రి అని తెలుస్తుంది. ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటి చెప్పండి నాకు. ఈ దేశానికి వచ్చిన నష్టం ఏంటి? మహా అయితే ఆయన పరువు పోద్ది, వాళ్ళ ఆవిడ ఏం చేస్తుందో అది వేరే విషయం, నేను వ్యాఖ్యానించను. కానీ రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటి? అదెందుకు ఆలోచించరు? ఒక వ్యక్తి నష్టమే కాదు నా దృష్టిలో. దేశం కోసం అవసరమైతే త్యాగాలు చేయాల్సిందే వ్యక్తులు. కానీ ఇలా సహజ వనరులు పక్కదారి పట్టడం కరెక్ట్ కాదు కదా. ఒక రకంగా ఇది కూడా, ఈ లిక్కర్ గొడవ కూడా, ఇది కూడా వ్యక్తుల ఆరోగ్యాలను ఫణంగా పెట్టి వ్యక్తుల కుటుంబాలను నాశనం చేసి, వ్యక్తుల కుటుంబాల్లో కుటుంబ హింసని పెంచి ఆ రక్తం మీద సంపాదించిన డబ్బులు ఇవన్నీ. మీరు వాళ్ళ రక్తాన్ని అమ్మి మీ లిక్కర్ కొన్నారు. వాళ్ళు రక్తాన్ని అమ్ముకున్నారు పేదలు. ఆ పసిపిల్లలు తిండి తింటానికి వాళ్ళ తిండి లాగేసుకున్నారు. ఈ కుటుంబాలన్నింటిలో, ఈ తాగి చనిపోయిన కుటుంబాల్లో యంగ్ విడోస్ ఉన్నారు. 25 సంవత్సరాలు ఒక అమ్మాయిని చూస్తే అనిపించింది, ఆ అమ్మాయికి 2 పిల్లలంట, భర్త ఆల్రెడీ చనిపోయాడంట, 2 ఏళ్ళు అయిందంట భర్త చనిపోయి. ఆ అమ్మాయి ఎలా ఉందంటే ఇంకా అమ్మాయికి పెళ్లి కాలేదేమో అనిపించేలాగా ఉంది. ఏంటి అమ్మాయి జీవితం? ఇలాంటి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు?
ఎంత కుటుంబ హింస జరిగింది, ఎంత ఈ కుటుంబాలను పోషించుకోలేక ఆడవాళ్ళు ఎన్ని అగచాట్లు పడ్డారు ఈ లిక్కర్ రేట్లు పెంచడం మూలాన. పైగా ఆ లిక్కర్ సరైన లిక్కర్ ఇవ్వకపోవటం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిని లివర్లు పోయి చచ్చిపోతున్నారు, ఎంతమంది చనిపోయారు. మీ 1,00,000 కోట్ల దాహానికి ఎంతమంది బలయ్యారో చూడండి. ఇది కదా అసలు మనం ఆలోచించాల్సింది, ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది. ఇవన్నీ వదిలేసి మనం ఎంతసేపుడికి ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయని తెలిసే సారు ఢిల్లీ యాత్ర చేశారు. ఢిల్లీ యాత్ర కాశీయాత్రకు వెళ్ళినట్టు ఏదో సామెత ఉంది, 100 పిల్లుల్ని చంపి కాశీయాత్ర చేశాడంట పాపం పోగొట్టుకోవటానికి ఎవడో. అట్లాగే ఇప్పుడు ఢిల్లీ యాత్ర చేస్తున్నాడు, ఢిల్లీలో ఏకపాత్రాభినయం చేస్తున్నాడు అక్కడ. ఓకే ఓకే. అందుకే ఖచ్చితంగా ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి జరిగిన అవినీతి మొత్తాన్ని ఈ వాసుదేవరెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా అంతకంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా చాలామంది ఏం చేశారు అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ల నుంచి ఇక్కడేదో పామేసుకుందామని చెప్పి, ఇక్కడేదో అవినీతి చేసేసుకోవచ్చు అని చెప్పి డిప్యుటేషన్స్ మీద ఇక్కడికి వచ్చారు, ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చారు చాలామంది. కేంద్ర సర్వీసుల నుంచి కూడా రాష్ట్ర సర్వీసులకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి చేసింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు కూడబెట్టారు, వీళ్ళు ఆస్తులు కూడబెట్టుకున్నారు. వీళ్ళందరూ రంగు తేలాల్సిందే. తేలాలి అంటే ఇప్పుడు ఈ వైట్ పేపర్ మీద చట్ట ప్రకారం వీళ్ళని శిక్షించడం ఎలా అనే ప్రణాళిక తీసుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ డిపార్ట్మెంటే కాదు, ఇందాక మనం అనుకున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ, అట్లాగే ఇంకొన్ని శాఖలు ఉన్నాయి కదా పేరెన్నిక గన్న శాఖలు, వాటిల్లో కూడా శ్వేతపత్రాలు విడుదల చేస్తే అయ్యగారు ఎన్ని చేశాడో తెలుస్తుంది, అవినీతి ఎంత చేశాడనేది తెలుస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.